నిన్ను బలిపీఠం ఎక్కనిస్తానా? నేను చిన్న కారణం తెలిస్తే నీ మనసు నొచ్చుకోవచ్చు, కానీ ఖచ్చితంగా ఈ పెళ్లి ఆపి తీరుతాను. నీ భవిష్యత్తే నా జీవిత ఆశయం. సరే, నీ అలంకరణ కానివ్వు, నేను మళ్ళీ వస్తాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. నమస్కారం అండి. మెట్ల మీద ఉండాల్సిన వాళ్ళు నేరుగా గుళ్ళోకొచ్చి అడుక్కుంటున్నారా? అయినా నా దగ్గర చిల్లర లేవు, వెళ్ళు. అయ్యయ్యో జనని గారు, మీరు నన్ను గుర్తుపట్టలేదా? అంత మాట అనేసారేంటండి? నేనండి కేశవని, ధరణి మావయ్యని. హే కేశవా, నువ్వా? నీ దుంపతెగ, పొద్దున్నుంచి చూస్తున్నాను కానీ గుర్తుపట్టలేదయ్యా. ఎవరో దీక్షలో మ్యారేజ్ పనుల కోసం వచ్చిన వాళ్ళ అనుకున్నాను. అయినా ఈ వేషమేంటి, ఈ సంకీర్తనలేంటి, చిందులేంటి? భక్తి పారవశ్యమండి. పారవస్యమా పాచన్నమా? నీకేంటి భక్తి ఏంటి? రాత్రి తాగింది ఇంకా దిగలేదా? ఓం నమ శివాయ. జనని గారు, నేను మారానండి, పూర్తిగా మారానండి. నేను నమ్మను. ముందు నాకే నమ్మకం కలగలేదు. అసలు ఏమైందంటే, చేసిన పాపాలు మునకతో ముగుస్తాయని కుంభమేళకెళ్ళాను. త్రివేణిలో 3 మునకలు మునిగి లేచేసరికి ఎదురుగా నాగసాధు ఉన్నారు. నా తల మీద 3 ముట్టి నెమల పించం కట్టతో వీపున 4 బాదాడు. అంతే. శివా అని అరిచాను. అతను తదాస్తు అన్నాడు. అంతే. అప్పటి నుంచి నా నోటి వెంట శివనామాలు, కీర్తనలు, ఆయన ధ్యానంతోనే 24/7. నిజమా? నమ్మచ్చా? మా అక్క మీద ఒట్టండి. కావాలంటే మీ బంటులాగా ఈ పెళ్ళి అయ్యేదాకా మీ వెనకే భక్తి నామస్మరణ చేస్తూ ఉంటాను. మీరు ఏ పని చెప్పినా చేస్తాను. రాత్రి దాకా పరీక్ష చేసుకోండి, తర్వాతే నమ్మండి. అవునా? సరే అయితే, చేతి కింద మనిషి లేక ఇబ్బంది పడుతున్నాను. నీతో చాలా పనుంది, పద. అలాగే పదండి. శక్తి, జంగమదేవరిచ్చిన తీర్థం కలిపావు కదా? కలిపేశా. ధీరజ్, ఇదిగో. వాటరే. నాకు అసలు ఇప్పుడేం దాహం ఏం లేదు మమ్మీ. ఏ వోడ్కనో లెమన్ జ్యూస్ తెస్తే తాగుతాను కానీ వాటర్ ఎందుకు ఇప్పుడు నాకు? రేయ్, తలంబ్రాలు పడ్డ క్షణం తర్వాత నువ్వు ఏదైనా తాగు. ముందు తాగు, తాగు. దాహం లేదంటున్నాను కదా మమ్మీ. ఉన్నా లేకపోయినా తాగాల్సిందే. తాగురా, తాగు. ఎందుకు? పీటల మీద కూర్చున్నాక తాగితే అసహ్యంగా ఉంటుందిరా. తాగరా. వాటర్ తాగడం అసహ్యం ఏంటి మమ్మీ? రేయ్, ప్రశ్నలు వేయకుండా తాగు, తాగు. అమ్మయ్యా, ఇక ఈ పెళ్లి సవ్యంగా జరిగినట్టే. ఆటంకాలు రాకుండా ఆ శివయ్యే చూసుకుంటాడు. అంతే, ఇంక మనం నిశ్చింతగా ఉండొచ్చు. రా, పదరా ధీరజ్, పద. రే ధీరజ్, రే ధీరజ్, రే పదరా. ఏంట్రా? రే ధీరజ్, ఏంట్రా? పద.
ఏమైందిరా? రే ధీరజ్, రే ఏంట్రా? రే ఏమైందిరా? ఏ వదలను! ఎందుకు నా చేతులు అలా పట్టుకుంటున్నావు? నేనేమన్నా క్రిమినల్లా? పారిపోతానా? అయినా క్రిమినల్ ఆలోచనలు చేసేది, క్రిమినల్ పనులు చేసేది నువ్వు. నన్ను పట్టుకోవడం ఏంటి నువ్వు? బలవంతంగా నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావు కదా మమ్మీ. రోజుకొక ఫిగర్ తో హాయిగా హ్యాపీగా సాగాల్సిన నా లైఫ్ ని పెళ్లి జైల్లో పడేస్తున్నావా? అసలు 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 ఎందుకు బలవంత పెళ్లి? అవసరమా? ఫ్రీ బర్డ్ లైఫ్ ని ఎందుకమ్మా ఇలా బంధించేస్తున్నావు? అసలు నువ్వే మదర్వియా? అసలు నేను నీ కన్న కొడుకునేనా? అసలు తల్లిగా ఇలా చేయటం నీకు అన్యాయం అనిపించడం లేదా? రే ధీరజ్, ఏంట్రా? ఏంటి? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏదేదో కాదు మోయ, నేను నిజం మాట్లాడుతున్నాను. ఏంటా నిజం? ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. స్టాప్ దిస్ మ్యారేజ్. అసలు నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు. ఏమైందిరా వీడికి? మనం అనాల్సిన మాటలు వీడంటున్నాడేంటి? తాతయ్య ఆత్మ ఏమన్నా పూనిందేమో. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అది వీడు జోక్ చేస్తున్నాడు. ప్రాక్టికల్ జోక్స్ వీడికి అలవాటు. మీరవన్నీ ఏం పట్టించుకోకండి. వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. నో జోక్స్. జోక్స్ ఏంటి జోక్స్? నేను ఇక్కడ ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. ఇది చాలా సీరియస్ ఇంపార్టెంట్ మ్యాటర్. నెగ్లెక్ట్ చేస్తే మీరే లాస్ అయిపోతారు. నేను అసలు ఇంత బోల్డ్ గా మాట్లాడుతుంటే మీకు అర్థం కావడం లేదా అసలు? అయ్యో ఏంటండి ఇది? ఆ అబ్బాయి అలా మాట్లాడుతున్నాడేంటి? ఆవిడేమో జోక్ అంటుంది, వెళ్ళి పని చూసుకోండి అంటుంది. అతనేమో సీరియస్, నష్టపోతారు అంటున్నాడు. అందుకే మొదటి నుంచి తొందరపడకండి అని మొత్తుకుంటూనే ఉన్నాను. ఇదంతా ఏదో గందరగోళంగా ఉందండి. ఇప్పుడైనా ఆలోచించడం మంచిది. మీరు వీడి మాటలేం పట్టించుకోకండి. అనవసరంగా టెన్షన్ పడకండి. పెద్దగా ఆలోచించకండి. అసలు ఇలాంటి ప్రాక్టికల్స్ జోక్స్ వేయడం వీడికి మామూలే.
నేను మాట్లాడతాను కదా, నేను మాట్లాడతాను. గుణ, వీళ్ళని కాస్త కంగారు పడద్దని చెప్పరా. ఏం లేదు ప్రతాప్ గారు, వాడు వెరైటీ మనిషి. అప్పుడప్పుడు వాళ్ళ అమ్మని అలా ఏడిపిస్తాడు. మీరేం కంగారు పడకండి. పదండి, అవతల మనం చాలా ఏర్పాట్లు చేయాలి కదా, టైం అవుతుంది, పదండి. అమ్మయ్యా. రేయ్, ఏమైంది రా? ఏమైంది? ఉన్నట్టుండి వీడికి ఏమైంది? నీ బలవంతమే కాని ఈ పెళ్లి మనస్ఫూర్తిగా చేసుకోవడం దానికి ఇష్టం లేదేమో, అందుకే ఇదంతా చేస్తున్నాడేమో. ముందు వీడికి మత్తు వదిలేలా నీళ్ళల్లో ముంచాలి. రేయ్, పదరా. రా, నువ్వు రా చెప్తా. రాను. రా. పద. మమ్మీ మమ్మీ లేదు, గిన్నె లేదు. ఇంకా ముంచే శక్తి. మమ్మీ ఏంటిది? మంగళ స్నానాలు అయిపోయాయి కదే, మళ్ళీ నన్ను ఎందుకు ముంచుతున్నావు నీళ్ళల్లో? నీకేం గుర్తులేదా? ఏం జరుగుతుంది మమ్మీ అసలు? మంగళ స్నానాలు అయిపోయినాయి కదా. అమ్మయ్యా, ఏం కాలేదులే. ముందు పద. నువ్వు రారా. అమ్మా జనని గారు, చెప్పండి పంతులు గారు. చేతికి కంకణాలు, తాళిబొట్టుకు కాస్త దారపుండ, తలంబరాలు బియ్యం తీసుకురండి. ఇప్పుడే తీసుకొస్తాను. మీకే అవసరం వచ్చినా నన్ను అడగండి, నేను తీసుకొస్తాను. అలాగే అమ్మా. మీరు చెప్పినవి తీసుకొస్తాను. తరుణ్, ఏంటన్నా? ఒకసారి చూడరా, మీ అమ్మ ఎంత బిజీగా తిరుగుతుందో. పెళ్లి బాధ్యత మీద ఉన్నప్పుడు అమ్మ ఎందుకు బిజీగా ఉండదు? మీకు మాట రానివ్వకూడదు కదా, అందుకే అమ్మ కష్టపడుతుంది. అక్క అన్నట్టు తను రాదేమో అనుకున్నాను. జనని రావడం హ్యాపీ అయితే, ఇలా కలగజేసుకొని మనది అని బాధ్యత తీసుకోవడం ఇంకా సంతోషంగా ఉందిరా. జనని కొన్ని విషయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా మీ అమ్మ చాలా మంచిదిరా, గొప్పగా ఆలోచించే మనస్తత్వం. అమ్మని ఇలా చూస్తుంటే మనందరం తొందరలో కలిసిపోతామన్న నమ్మకం కనపడుతుందన్న. నీకే కాదురా, నాకు హోప్స్ పెరుగుతున్నాయి. ఆ జనని ఏంటి దానికదే మురిసిపోతూ మెలికలు తిరిగిపోతుంది? అసలెందుకు వచ్చిందో, ఏ ప్లాన్ మీద వచ్చిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. పూసుకొని పనులు చేస్తోంది. మనల్ని చూసేమో ఈకిలిస్తుంది. అది నవ్వో వెక్కిరింపో అస్సలు అంతు పట్టడం లేదు. ఛ! సౌమ్య, నేను చెప్పింది గుర్తుంది కదా? ఏంటది? ఛ! ఆ జనని మీద ఓ కన్నేసి ఉంచమన్నాను కదా. ఒకటేంటి 2 వేసి చూస్తూనే ఉన్నాను. పంతులు గారు, అమ్మా అలాగేనమ్మా. థ్యాంక్ యూ.
ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. హ్మ్. ఏంటి పెద్ద ప్లాన్తోనే వచ్చినట్టున్నావు? కానీ నీ ప్లాన్ పారదు. నువ్వు ఆశించేది ఇది జరగదు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా నువ్వు ఈ పెళ్లి ఆపలేవు. తప్పుడు బుద్ధికి తప్పుడు ఆలోచనలే. బుద్ధుల్ని బట్టి చూపులు మాటలు చేతలు అని అంటారు. అసలు నీకు బుర్ర చేతులు కాళ్ళు పనిచేస్తున్నాయా లేకపోతే పాడైపోయాయా? ఏం మాట్లాడుతున్నావు? మరి వచ్చిన దగ్గర నుంచి నువ్వే ఒక సీసీ కెమెరాలా నా మీద దృష్టి పెట్టి చూస్తున్నావు కదా. ఎక్కడన్నా పెళ్లి చెడగొట్టే పని గాని ప్రయత్నం గాని చేసినట్టు నువ్వు చూసావా? ఎందుకు అపోహపడి అనుమానపడి ఆయాసపడతావు? కాస్త స్థిమితంగా ఉండు. నేను అలాంటి ఉద్దేశంతో రాలేదు. నాకు పెళ్లి జరగడమే కావాలి. చాలా అనుమానాలేం పెట్టుకోకు. వెళ్ళవతలకి. అమ్మా శక్తమ్మ, ఆ? ఒకసారి ఇలా రండి. ఆ. ఏంటి పంతులు గారు? మీ వారు లేరా? ఎక్కడా కనిపించరే? వారు రాలేదండి. అదేంటి కొడుకు పెళ్లికి రాకపోవడం ఏంటి? దేశంలో లేరా లేక పరలోకం? అయ్యో లేదు పంతులు గారు, వారు వ్యాపారం పని మీద విదేశాలకు వెళ్లారు. పిల్లాడి పెళ్లి కన్నా వ్యాపారాలు ముఖ్యమైనవా? ఏం మనుషులో ఏం వ్యాపారాలో. అమ్మా, వారుండగా మీరొక్కరే కన్యాదానం తీసుకోవడం 100 గోహత్య పాతకాలతో సమానం. మీ కుటుంబానికి, మీ కుటుంబంలోకి రాబోతున్న కోడలికి పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. మీ వంశానికి, మీ పిల్లల భవిష్యత్తుకు కూడా మంచిది కాదమ్మా. వారిని వెంటనే రప్పించండి. ఇప్పటికిప్పుడంటే అబే కష్టం అండి. ఆయన నేనున్నానుగా, ఎలాగోలా కానివ్వండి. అరిష్టం అంటే కానివ్వండి అంటారేంటమ్మా? మరో మార్గం లేదా పంతులు గారు? అరిష్టం తగలకుండా పరిహారం ఏం లేదా? ఉంది, కానీ కష్టం. వీరి వల్ల సాధ్యం అవుతుందా? పరిహారం పద్ధతిగా చెల్లించకపోతే అరిష్టం 100% అధికం అవుతుంది. పందిట్లోనే దాని ప్రభావం చూపిస్తుంది. ఎంత కష్టమైనా మా అబ్బాయి భవిష్యత్తు కోసం చెల్లిస్తాను పంతులు గారు. పంతులు గారు కష్టం అంటున్నారు కదా వదినా. వాడి భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా ఇష్టంగా భరిస్తాను. మా వదినకి కొడుకే ప్రాణం. మాట అంటే అసలు తప్పే మనిషి కాదు. ఆ పరిహారం ఏంటో కొంచెం చెప్పండి. ఆలోచించుకోండి అమ్మా. వారు వచ్చేదాకా పెళ్లి వాయిదా అయినా వేసుకోవచ్చు, కానీ అపచారం మాత్రం చెయ్యొద్దు. అయ్యో చెయ్యను, అస్సలు చెయ్యను. అసలు పరిహారం ఏంటో చెప్పండి పంతులు గారు. అమ్మా, ప్రధాన ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణాలు చెయ్యాలి. అంతేనా? ప్రదక్షిణలేగా, దానికి కష్టం నష్టం అరిష్టం అని అంత భయపడతారేంటి? చిటికలో చేసేస్తాను. తొందర పడకండి. ప్రదక్షిణాలంటే కాలినడకన కాదు. మరి నెత్తిన బుట్ట పెట్టుకుని అందులో కండువా పెట్టి ఒక గుండ్రాయికి కుంకుమ పెట్టి దాని కిందకి దించకుండా మోకాళ్ళ మీద 11 ప్రదక్షిణాలు చెయ్యాలి. మోకాళ్ళ మీదనా? నెత్తిన బుట్ట, అందులో భర్తగా గుండ్రాయి, పైన కండువా. అంతే కదా పంతులు గారు? అంతే 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 అంతే. గొర్రె బలికి ముందే గుండెకి చచ్చింది.
ఖచ్చితంగా ఇది జనని పని. పంతులు గారు అమ్ముడు పోయాడు, డౌటే లేదు. కానీ నేను కమిట్ అయ్యానే, ఎలా? పంతులు గారు, ఈ పరిహారాలవి నేను చేయను. అయితే అశాస్త్రీయంగా సాంప్రదాయాలకు విరుద్ధంగా ఈ పెళ్లి నేను చెయ్యను. నేనే కాదు, ఏ పురోహితుడు చేయడు. తొందరపడకండి పంతులు గారు. అక్క, చేయనంటే ఎలా? ఒప్పుకుని తప్పుకోవడం ఇంకా అరిష్టం. ఇబ్బంది లేకపోతే పంతులు గారు అంత ఖరాఖండిగా ఎందుకు చెప్తారు? అందుకే కష్టమని ముందే చెప్పారు. నువ్వేగా ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తా అన్నావు. అత్త, నువ్వు డేర్ డెవిల్వి. నువ్వు తలుచుకుంటే 11 ఏంటి 111 కూడా చేసేయగలవు. హనుమంతుడిలా నీ బలం నీకు తెలియదత్తా. నువ్వు ఇలా స్టార్ట్ చేయి, సెకండ్స్ లో ఫినిష్ చేస్తావు. తప్పదక్కా. పిల్లల భవిష్యత్తు మనకి ముఖ్యం కదా. శక్తి తప్పేలా లేదు. సరే మరి, తప్పదు అన్నప్పుడు చేసేదేముంది? అమ్మా, వారు రెడీ. ఆ ప్రదక్షిణలేవో పూర్తి కాగానే వివాహం మొదలు పెడదాం. కానివ్వండి. పద. శక్తి, పద. ఆ, రా. అయ్యో, అంత పెద్ద రాయా? ముద్దుగా ఉందని అరిష్టం మొత్తం శుభ్రంగా తొలగాలని ఈ రాయి వెతికి వెతికి అన్నిట్లో కన్నా చిన్న రాయిని తీసుకొచ్చారు.